ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై బీజేపీ పోరుబాట పట్టింది. పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నేత రామచంద్రరావు 48 గంటల పాటు నిరాహార దీక్షకు దిగనున్నారు. ఫీజు బకాయి బీజేపీ లడాయి పేరుతో రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో దీక్ష నిర్వహించనున్నారు. ఈ రోజు ఉదయం ప్రారంభమయ్యే దీక్ష రేపు సాయంత్రం వరకు కొనసాగనుంది. రామచంద్రరావు చేపట్టనున్న దీక్షకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సంఘీభావం తెలపనున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై ఇప్పటికే బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా సంతకాల సేకరణ చేపట్టింది. బకాయిల చెల్లింపుపై ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు రామచంద్రరావు దీక్షకు సిద్ధమయ్యారు. అయితే రామచంద్రరావు దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. నేను బీజేపీ ఆధ్వర్యంలో బీజేపీ ఆఫీస్ దగ్గర ఫీజు రీయింబర్స్మెంట్ సంబంధించి 2 రోజుల పాటు దీక్ష నిర్వహించబోతున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు దీక్షను చేయబోతా ఉన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి ఇటు బీజేపీ ఆఫీసు కార్యకర్తలు కానివచ్చు, అదేవిధంగా నాయకులు కానివచ్చు పూర్తి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం 15,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకుండా విద్యార్థులను ఇబ్బందుల పాలు చేస్తుందని చెప్పి బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. దాదాపు 4 లక్షల మంది భవిష్యత్తును రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఇక్కడ వాళ్ళ బతుకులతో ఆడుకుంటుందని చెప్పేసి కూడా బీజేపీ నాయకులు చెప్తున్నారు. దీనికి సంబంధించి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి రేపు సాయంత్రం 5 గంటల వరకు ఈ 2 రోజుల పాటు కూడా దీక్ష చేసేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ ఒకవైపు బీజేపీ నాయకులు దీక్ష చేసుకుంటామని చెప్పేసి ఒకవైపు అంటుంటే, మరొక వైపు పోలీసులు దీనికి సంబంధించి అనుమతి రిజెక్ట్ చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఫీజు రీయింబర్స్మెంట్ సంబంధించి దీక్షకు సంబంధించి పార్టీ ఆఫీస్ వద్ద అక్కడ దీక్ష చేస్తే లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందని చెప్పేసి కూడా లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తుతుంది కాబట్టి దీన్ని మానుకోవాలని చెప్పేసి కూడా ఇప్పటికే వాళ్ళకి సూచించినట్టుగా కూడా తెలుస్తా ఉంది. అయితే పోలీసులు అనుమతి ఇచ్చినా అనుమతి ఇవ్వకపోయినా ఖచ్చితంగా దీక్ష చేసి తీరుతామని చెప్పేసి ఒకరోజు బీజేపీ నేతలు తేల్చి చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరి కాసేపట్లోనే ఈ దీక్ష ప్రారంభం కాబోతా ఉంది. అయితే ఒకవైపు పోలీసులు అనుమతి ఇవ్వలేదు కాబట్టి మరి దీక్ష యథావిధిగా కొనసాగుతుందా, లేదంటే పోలీసులు రంగప్రవేశం చేసి అడ్డుకుంటారా అన్నటువంటి ఒక ఉత్కంఠ అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. ఏది ఏమైనప్పటికీ ఫీజు బకాయి బీజేపీ లడాయి పేరుతో ఏదైతే ఈ దీక్ష మాత్రం చేయబోతా ఉన్నారో విద్యార్థులకు భరోసాగా ఉండేందుకే ఈ దీక్ష చేస్తున్నామని చెప్పేసి కూడా బీజేపీ నాయకులు చెప్తున్నారు. ఎందుకంటే 15,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయడం లేదు. మరొక వైపు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా విద్యారంగాన్ని పట్టించుకోవడం లేదన్నటువంటి ఆరోపణలు అయితే పెద్ద ఎత్తున వస్తా ఉన్నాయి. దీనికి సంబంధించి బీజేపీ ఇప్పటికే ఒకవైపు విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ సంబంధించి సంతకాల సేకరణ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి చేసింది. త్వరలోనే దాన్ని ఆ సంతకాల సేకరణకు సంబంధించి లిస్టును కూడా రాష్ట్ర గవర్నర్ కు అందజేయబోతా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ 2 రోజుల పాటు కూడా దీక్ష చేస్తాము, ఖచ్చితంగా యువతకు విద్యార్థులకు బీజేపీ అండగా ఉంటుంది, ప్రభుత్వం దిగి వచ్చి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు మొత్తం విడుదల చేసేంత వరకు కూడా మా పోరాటం ఆగదు అని చెప్పి బీజేపీ నాయకులు మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరి కాసేపట్లోనే బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద ఏర్పాటు చేసినటువంటి దీక్ష శిబిరం వద్ద బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు దీక్ష కూర్చోబోతా ఉన్నారు. ఈ దీక్షకు సంఘీభావంగా పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నాయకులు, అదేవిధంగా విద్యార్థులు, రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు కూడా తరలి వస్తారని బీజేపీ నాయకులు చెప్తా ఉన్నారు. విద్యార్థులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు, అదేవిధంగా ప్రజాస్వామికవాదులు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తారని చెప్పి బీజేపీ నాయకులు అయితే చెప్తా ఉన్నారు. మరి కాసేపట్లోనే దీక్ష ప్రారంభం కాబోతా ఉంది. శోభ. రైట్, థ్యాంక్ యూ రాజు.